ఇప్పుడు ఈ శరీరమే నేను అనుకుంటే అజ్ఞానము. అదే యః పశ్యతి సపశ్యతి అంటే ఈ శరీరం కాదు నేను, నేను ఆత్మస్వరూపుడను అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనకి మొదలవుతుందో అక్కడి నుంచి జ్ఞానం మొదలవుతుంది. దాన్ని ఆది శంకరాచార్య ఏం చెప్పారంటే, తత్వజ్ఞానానికి మొదటి మెట్టు నిత్య అనిత్య వివేచన అని చెప్పారు. ఇది మొదటిగా నా చిన్నప్పుడు ఆయన పుస్తకం ఒకటి వివేక చూడమని ఒకటి రాశారనమాట. అద్భుతమైనటువంటి జ్ఞానం వివేక చూడమని. మీకు ఎప్పుడన్నా సమయం దొరికితే అది దొరికితే తప్పకుండా చదవమని. లైబ్రరీలో కూడా ఉంది వివేక చూడమని. ఎంత అద్భుతం అంటే మీకు అంత సమ్మరీ అంతా ఆయన దాంట్లో రాసేసారు. అఫ్కోర్స్ ఆయన ఆది శంకరాచార్య రాసిన అన్ని అలాగే ఉంటాయి అనుకోండి. భజగోవిందం రాశారంటే భజగోవిందం ఇట్ సెల్ఫ్ ఈజ్ బిగ్ ఫుల్ మెసేజ్. జీవితానికి మొత్తం మెసేజ్ అంతా దాంట్లోనే ఉంటుంది, సందేశం. ఒకటి ఏదైనా ఒక స్తోత్రం చేసినా, ఒక సందేశం ఇచ్చినా ఒక దాంట్లో అన్ని చెప్పేస్తారు ఆయన. అలా ఇందులో చెప్పారన్నమాట. ఫస్ట్ తత్వజ్ఞానానికి వెళ్ళే నిత్య అనిత్య వివేచన అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి వివేచన మొదలైనప్పుడే నీకు తత్వజ్ఞానానికి మొదటి మెట్టు ఎక్కినట్టు లెక్క. కాబట్టి ఈ శరీరం అనిత్యము, నువ్వు తత్వజ్ఞానం మొదలు పెట్టావు కాబట్టి, ధ్యానంలో కూర్చున్నావు కాబట్టి ఇది అనిత్యము, దీంతో సంబంధం లేదు నీకు అనే కూర్చోవాలన్నమాట. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నావు. నిత్య అనిత్య వివేచన అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో నువ్వు ఈ యొక్క విషయాల గురించి ఎప్పుడు కూడా టెన్షన్ పడేది ఉండదు. అనిత్యమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తావు, వాల్యూ కావచ్చు. అందుకనే జ్ఞానులు ఎప్పుడు కూడా బంగారం అయినా మట్టి అయినా ఒకేలా ఉంటుంది. ఎందుకు? ఆ రెండు పోయేటువంటివే, ఆ రెండు మట్టిలో భాగమే, ప్రకృతిలో భాగమే. ఈ శరీరం కూడా అంతే. సో కాబట్టి ఇవన్నిటినీ కూడా అనిత్య వస్తువుల కింద దాన్ని ఎంతవరకు ట్రీట్ చేయాలో అంతవరకు అంతే. ఒక పడవను ఎంతవరకు అంతవరకు దాన్ని కట్టుకుని తిరుగుతాను. పడవ అంత దాటావు, మళ్ళా దాన్ని నెత్తి మీద పెట్టుకుని వెళ్తావా? ఆ పడవను తీసుకుని ఇది నా పడవ అని చెప్పి వెళ్ళాం కదా. అంతవరకు నది దాటే వరకు అది ఉపయోగపడింది, అంతే, అయిపోయింది. ఈ పడవ కూడా అంతే. ఈ పడవ కూడా మనం మోక్షాన్ని పొందడం వరకు ఉపయోగపడాలి. ఎలా పొందుతాం మోక్షాన్ని? ఎప్పుడైతే అనిత్య వివేచన వస్తుందో, ఈ పడవ ఇది పడవ, ఈ పడవలో నేనున్నాను, దీన్ని క్రాస్ చేయడానికి ఇది ఉపయోగించాలి. అంటే ఇది ఈ యొక్క సంసారం అనేటువంటి సాగరం నుంచి ఈదడానికి ఈ యొక్క శరీరాన్ని ఉపయోగించాలి. మరి నది ఈదాలంటే ఏం చేయాలి? ముందు స్విమ్మింగ్ నేర్చుకోవాలి కదా. స్విమ్మింగ్ నేర్చుకోవాలి కాబట్టి ఈ సాధన అంతా నేర్చుకోవాలన్నమాట. రాజయోగంలో శాసన ప్రాణాయామాలు ప్రత్యాహారాలు ఇవన్నీ నేర్చుకోవాలి. మనసుని అదుపు చేయడం నేర్చుకోవాలి, ఇంద్రియాలను అదుపు చేయడం నేర్చుకోవాలి, యమనియమాలను పాటించడం, శ్రద్ధగా పాటించడం నేర్చుకోవాలి, సత్యము అహింస ఇవన్నీ నేర్చుకోవాలి, పాటిస్తూ ముందుకెళ్తూ ఉండాలి. అలాగే భక్తితో సాధన చేయడం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి ఇవన్నీ ఇప్పుడు మనం విష్ణు సహస్రనామం చెప్పుకున్నాం. విష్ణు సహస్రనామంలో ఎటువంటి విషయాలు మనకి చెప్పారు, ఎటువంటి బోధన చేశారు అంటే భగవంతుడు అంటే ఎవరు అని చెప్పినటువంటి అడిగిన చిన్న ప్రశ్నకి, ధర్మరాజు అడిగిన ప్రశ్నకి విష్ణు పితామహుడు చక్కని సందేశం ఇచ్చారు. ఏమని? జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అని ఒక మాటలు చెప్పాడేశారు. మరి దానికి ఇంకా అసలు డౌటే లేదు. వీళ్ళందరూ మతాల కోసం కులాల కోసం అన్ని కొట్టుకుంటారు కానీ జనాలు అదంతా రాజకీయంగా. బట్ జనరల్ గా చూస్తే ఒక సింపుల్ సందేశం ఇచ్చేసారు అంతే. భగవంతుడు అనేటువంటి వాడు ఒక్కడే. వీళ్ళందరూ ఎందుకు ఇలాగా అజ్ఞానంలో కొట్టుకుంటున్నారు? అదే కదా వివేకానంద బాధపడింది. వివేకానంద వీళ్ళందరూ కూడా అజ్ఞానంతో కొట్టుకుంటూ ఉంటారు. అంత నేరో మైండెడ్ అనమాట. ఫస్ట్ ఆయన చికాగోలో ఇచ్చిన స్పీచ్ కూడా అంతే. ఏమన్నారు? ఆ యొక్క ఫ్రాగ్ ఇన్ ద వెల్ అంటే ఒక నూతిలో కప్పలాగా ఆలోచించొద్దని చెప్పేసి వీళ్ళందరూ కూడా అలా నూతిలో కప్పల్లాగా ఇదే మాదే గొప్పదే అని చెప్పేసి ఎలాగేదో ఆ నూతులు పెట్టుకుంటుంది. మాదే గొప్పదేటి, దేవుడే ఉన్నాడు ఒకటి, మా దేవుడు మీ దేవుడు అంటారు ఇటు. అది చాలా పొరపాటు. అది అజ్ఞానం వల్ల జరిగేటువంటి పనులు అనమాట. సో అలాంటప్పుడు మా దేవుడు మీ దేవుడు కుదరదు, మాకు మీ ప్రసాదాలు కుదరవు, ఇలాంటి రకరకాల పిచ్చి పిచ్చి అన్ని పెడతా ఉంటారు అనమాట. అంటే ఎంత అజ్ఞానమో చూడండి.
అంటే అంటే ఒక కుటుంబాన్ని కూడా అలా విడగొట్టి పడేస్తున్నారు. అలా ఎన్నో రకరకాల నాశనాలు చేస్తున్నారు అనమాట ఇంత అజ్ఞానంతో. సో కాబట్టి అంత గొప్ప సందేశాన్ని వదిలేసి ఇలా వినాశనం అనేటువంటిది సృష్టిస్తా ఉన్నారు. అంటే అందరిని కూడా విడగొట్టేసి అజ్ఞానంలో పడేసి మొత్తం యునైట్ చేసేది పోయింది, డివైడ్ చేసేస్తా ఉన్నారు. సో కాబట్టి మనం చేయాల్సింది యూనిటీ. ఆ యూనియన్నే యోగం. కలపడం, కలుపుకుంటా పోవాలి. ఆ కలుపుకుంటా పోయే ప్రక్రియలో ఫస్ట్ మనల్ని మనం యునైట్ చేసుకోవాలి. ఎలా యునైట్ చేయాలి? మనం ఇలా సాధన చేసి ఆత్మస్వరూపంలో నిలవాలన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి సాధన చేయకుండా మనం ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ చేయలేము. కాబట్టి నిరంతరం కూడా సాధన చేసి శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా మనం ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఎప్పుడూ డేలా పడిపోకూడదు. డేలా ఎందుకు పడిపోతాం? మన ఆధ్యాత్మికంగా ఒకటే, దేనితోటి మనకి సంబంధమే లేదు అసలు. ఈ శరీరం, ఈ సంబంధాలన్నీ కూడా ఉన్నవన్నీ కూడా నా వాళ్ళు, నాది, ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమైనటువంటి రిలేషన్షిప్స్ అంటే బుడగలు. ఆ బుడగల గురించి ఎప్పుడు వరి అవుతుంటామే, అసలు విషయం వదిలేసి. అవునా కదా? అసలు విషయం వదిలేస్తున్నాం. ఈ శరీరం అనేటువంటిది కేవలం ఒక నీకు నది దాటడానికి ఇచ్చాడు. ఈ కర్మబంధాల నుంచి తప్పించుకోరా అని చెప్పి మానవ శరీరం ఇచ్చాడు. ఎంత గొప్ప శరీరం, గొప్ప జన్మ ఇచ్చాడు. మరి అలాంటి జన్మని తీసుకుని మనం ఏం చేస్తున్నాం? వృధా చేసేస్తున్నాం. అంటే ఊరికే అన్నెసరీగా టెన్షన్ పడుతూ ఉన్నాం. ఈ రిలేషన్షిప్స్ అన్ని తీసుకుని వీళ్ళు నా వాళ్ళు, ఈ గొడవలు వచ్చినాయి, ఆ గొడవలు వచ్చినాయి, ఈ సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యలు అంతా బుర్ర పాడు చేసుకుని అనవసరమైన టెన్షన్లు పెట్టుకుని ఎందుకు ఇవన్నీ? వస్తాయి, పోతాయి. సరే, జరిగేది అలాగే జరుగుతుంది, జరిగింది అలాగే జరగదు, బీ కామ్ అని చెప్పాడు. మనం అక్కడ రాసి పెట్టే దానిలో మన రమణ మహర్షి ఫస్ట్ మొదటి చెప్పిన సందేశం అదే. మొట్టమొదటిగా ఇచ్చినటువంటి సందేశం. జరిగేది ఎలాగా జరుగుతుంది, జరగనిది ఎలాగా జరగదు. మౌనంగా ఉండడమే ఉత్తమం. ఏమవుతుంది? జరిగేది ఎలాగ జరగని నీ ప్రయత్నం నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తా ఉండి అంతే. అంతే. అలా అని చెప్పి అంటే ఆయన చెప్పింది మళ్ళీ కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని పడుకుని నిద్రపోతారేమో. అలా నిద్రపోవడం కాదు, మనం చేసే ప్రయత్నం, మన కర్తవ్యం మనం నిర్వర్తించి ఉండడం. అది మౌనంగా ఉండడం అంటే అక్కడ అర్థం నువ్వు టెన్షన్ పడొద్దు అని. అక్కడ అది మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఇంకా ఇంకొక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం భగవద్గీతలో ఇప్పుడు గుణత్రయ విభాగ యోగం చదువుతున్నాం. అంటే 3 గుణాలతోటి మనుషులు ఎలా ఉంటారని చెప్పేసి మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. అసలు ప్రపంచంలో మనుషులు ఇన్ని రకాలుగా ఉంటారు కదా. మరి అన్ని రకాలుగా ఉన్నటువంటి మనుషుల్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఈ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి ఈ సమాజంలో ఉంటూ కూడా. చాలా మంది అంటుంటారు కదా, ఇలా ఇవన్నీ చెప్పుకుంటే ఈ రోజుల్లో నడవదండి అనుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో నడవడమే పిచ్చేమన్నాను. ఏ రోజుల్లోనా నడుస్తుంది. ఏ రోజులైనా ఒకటే రోజు. అన్ని రకాలుగా అజ్ఞానులు ఎక్కువ ఉండొచ్చు. ఉంటే నువ్వు కూడా అజ్ఞానం అవ్వమన్నారా? మన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, జ్ఞాన మార్గం నడవాలి. 10 మందిని కూడా ఈ జ్ఞాన మార్గంలోకి ఈ జ్ఞానాన్ని బోధించారు. అందుకే ఏమన్నాడు ఆయన? టీచ్ యువర్ సెల్ఫ్, టీచ్ ఎవ్రీవన్ ద రియల్ నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ అన్నారు. నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని నువ్వు బోధించుకో, అందరికీ అదే బోధించని చెప్పారు. అటువంటి గొప్ప తత్వాన్ని. సో కాబట్టి అటువంటి గొప్ప తత్వాన్ని మనం బోధించుకోవడం కోసం ఈ భగవద్గీతలో ఇచ్చినటువంటి ఉత్తమమైనటువంటి అంటే జిస్ట్ ఆఫ్ వేదాస్ అంటాం, వేదాంతం ఇది. దాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. 14వ శ్లోకం మా గుణత్రయ విభాగ యోగంలో. యదా సత్వై ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోక మలం ప్రతిపద్యతే అమలాంత్రతి
నా ప్రతి నృమతి, అది అమలాన్ ప్రతి, మలాం ప్రతి అది అమలాన్ ప్రతిపద్యతే. మలాం ప్రతి పద్యతే. మరణించే సమయంలో ఎవరిలో అయితే సత్వగుణము ఎక్కువగా ఉంటుందో ఆ దేహంలో ఉన్నటువంటి సూక్ష్మదేహము అంటే జీవాత్మ మరణించిన తరువాత యోగులు, వేద విధులు, జ్ఞానులు పొందినటువంటి ఉత్తములు పరిశుద్ధములు అయినటువంటి లోకములు పొందుతారు అని చెప్పారు. అంటే ఏంటి? సత్వగుణము వృద్ధిలో ఉంటే. సత్వగుణం ఏమన్నారు మనకి? సత్వగుణం ఎలా ఉండాలి? నిర్మలమైంది, ప్రశాంతమైంది, ప్రకాశవంతమైనటువంటి అలా ఉండాలంట. మనం ఎప్పుడు నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రకాశవంతంగా ఉండాలి, ఎప్పుడు మంచి పనుల్లో ఉండాలి. అది సత్వగుణం అండి. మనం ఈ శరీరాన్ని వదిలేసే ముందు అలా ఉండాలి. ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలేస్తాం? ఎవరికి తెలవదు. కాబట్టి ఎప్పుడు కూడా అదే సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైనప్పుడు నెక్స్ట్ ఇంకా ఇప్పటి వరకు మనకు 3 గుణాలు కలవారు ఎవరెవరు ఎలా ఉంటారో మనం మాట్లాడుకున్నాం. కానీ ఆ 3 గుణాలు ఉన్న వాళ్ళు ఒకే జీవితంలో ఈ శరీరంతో ఉన్నప్పుడు ఇలా ఉన్నారు. కానీ 3 గుణాలు ఉన్నవాళ్ళు, ఒక్కొక్క గుణం ఉన్నవాళ్ళు ఏ విధంగా ఎటువంటి జన్మలు పొందుతారు ఈ శరీరం వదిలేసిన తర్వాత? ఈ గుణాలు ఈ శరీరంతో పోతాయా పోవా ఇలా అంటే చాలా మంది డౌట్లు ఉంటాయి కదా, దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. మరణించిన తర్వాత ఆ సత్వగుణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉత్తమమైనటువంటి లోకాలను పొందుతారు. అంటే ఉత్తమమైనటువంటి మార్గాన్ని వాళ్ళు పొందుతారు అన్నమాట. అది కూడా ఎవరు? జ్ఞానులు, వేద విధులు పొందేటువంటి ఉత్తమ లోకాలను పొందుతారు. సో కాబట్టి సత్వగుణం అంత గొప్పది, నిర్మలమైంది, ప్రశాంతమైంది అని. సో కాబట్టి మానవుడు సత్వగుణ సంపన్నుడుగా ఉంటే మరుజన్మలో ఉత్తమ లోకములను పొందుతారు, ఉత్తమ జన్మలను. మరుజన్మలో జన్మ కూడా ఉత్తమమైనటువంటి జన్మ లభిస్తుంది. అంటే చనిపోయేటప్పుడు ఏ గుణము ఉచ్చ స్థితిలో ఉంటుందో ఆ గుణమునకు అనువైనటువంటి లోకములను పొందుతారు. సత్వగుణ సంపన్నులకు ఉత్తమ లోకములు, ఉత్తమ జన్మలు వస్తాయి అని చెప్పి ఇక్కడ మనకి పరమాత్మ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనకి ఈ యొక్క జీవితంలో తెచ్చుకోవాల్సినటువంటివి, సంపాదించుకోవాల్సినటువంటివి ఆ గుణాలు ఎటువంటివి అనేటువంటివి మనం చూసుకోవాలన్నమాట. అందుకనే ఈ గుణత్రయ విభాగ యోగంలో క్లియర్ గా చెప్పారు ఏ గుణం ఎలా ఉంటుంది, ఏ గుణం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి క్లియర్ గా చెప్పారు. ఒకవేళ మనం రిజల్ట్స్ మాత్రం అన్ని మంచిగా ఎక్స్పెక్ట్ చేసేస్తూ ఉంటాం. మరి మంచి చేసి మరి ఏం చెప్పినట్టు చేయాలి కదా. ఆ మంచి రావాలంటే ఆ ఉత్తమ జన్మలు పొందాలంటే ఇలా చేయండి అని చెప్తున్నారు. అది అంటే కేవలం చనిపోయే ముందు సాత్వికంగా ఉంటే సరిపోదు కదా. ఇది అప్పటి వరకు అప్పుడు మాట చూద్దాం, ప్రస్తుతానికి ఎంజాయ్ చేద్దాం ఉంటారు చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్నమాట. అట్లా అది అజ్ఞానం వల్ల అట్లా అనుకుంటూ ఉంటారు అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఇంకొక చాప్టర్ లో మనం చెప్పుకున్నాం కదా, చివరి క్షణంలో ఎవరైతే పరమాత్మను తలుచుకుంటారో వాళ్ళు పరమాత్మనే పొందుతారు అని చెప్పారు. చివరి క్షణంలో తలుచుకుంటే అప్పుడు పొందేస్తాం కదా, ఉప్పు నుంచి తలుచుకోవడం ఎందుకు, ఉప్పు నుంచి మిగిలిన ఏదో రకరకాల ఎంజాయ్ సినిమాలు చూద్దాం అనుకుంటూ ఉంటారు, చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. ఇలాంటి అజ్ఞానులే ఎక్కువ ఉంటారు మనం చూస్తే. కాబట్టి ఇది ఎంత అజ్ఞానం అంటే బుడగ ఎప్పుడు పేలిపోద్ది ఎవరికైనా తెలుసా? అలా అందుకని మనం నీటిలో చిన్నప్పుడు పడవలది వేసుకుని ఆ బుడగలు వస్తూ ఉంటే అలా బుడగలు పగులుతూ ఉంటే అలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఈ శరీరం కూడా అంతే, బుడగలో ఎప్పుడు పేలిపోతుందో తెలియదు, వస్తుంది బుడగ వస్తుంది పేలిపోతుంటది. అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ బుడగ ఎప్పుడో పేలిపోతుంది. మరి ఎప్పుడు పేలిపోయేలోపు నువ్వేం చేయాలి? పేలిపోయేలోపు ఆ బుడగతోటి చేయించే పని చేయించాలి, అంతే. మంచి పని, లోకానికి ఉపయోగపడేటువంటి పని ఏదో చేయించాలి. ఖాళీగా మాత్రం కూర్చోబెట్టకూడదు ఈ బుడగను. ఈ బుడగను ఖాళీగా కూర్చోబెడితే టైం వేస్ట్, అది అనంతరం జీవితం వేస్ట్. ఒక నిమిషం వేస్ట్ అయిందని రాదు మళ్ళా. అందుకని చేసి పని అలా చేసుకుంటా పోవడమే, ఏ పని చేయగలుగుతా చేసుకుంటా పోవడమే. అది
సో ఇక్కడ అలా కాకుండా ఇప్పుడు మరణం సమయంలో కూడా కొంతమందికి చూడండి సత్వగుణం ఉండదు. ఏటి గురించి ఆలోచిస్తూ ఉంటారు? ఆస్తిపాస్తుల గురించి, బంధువుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. తన జీవితంలో చేయలేనటువంటి పనుల గురించి తలుచుకుంటూ ఉంటారు. ఈ జీవితం అనేటువంటిదే ఒక బుడగ. ఆ బుడగ గురించి ఎందుకు ఆలోచించడం? మూర్ఖత్వం కాకపోతే, అజ్ఞానం కాకపోతే. అవునా కదా? సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ విధంగా పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని చదువుకోవడం వల్ల మనకి నిజమైనటువంటి మార్గం దొరుకుతుంది అనమాట. మనకి ఈ విషయం తెలియలేదనుకోండి, మనం రోజు వర్రీ అవుతూ ఉంటాం. ఈ వేళతోటి మన మనసులో టెన్షన్, భయం అనేటువంటిది పూర్తిగా పోవాలి ఈ దెబ్బతో. ఎందుకంటే ఈవేళ చెప్పుకున్నటువంటి విషయం అదే దీంట్లో. సో సత్వగుణం అనేటువంటిది అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి అంటే, ముందు చిత్తంలో నుండి రజోగుణాన్ని, తమో గుణాన్ని తీసిపడేది. రజోగుణాన్ని, తమో గుణాలు ఏంటి? నీ కోరికలు, కోపము, ద్వేషము, అసూయ, ఆ తర్వాత టెన్షను, భయము, బద్ధకము, సోమరితనం, ఇలాంటివన్నీ తీశారు. నిద్ర, తిండిపోతాను, ఎప్పుడు పడితే అప్పుడు తినేయడం, ఇలాంటి ఎప్పుడు పడితే అప్పుడు తినేయడం, ఇలాంటివన్నీ తీసేయాలన్నమాట. మనం ఎప్పుడు సత్వగుణంలోకి రావాలంటే ముందు ఇవన్నీ చేయాలి. అందుకనే ఈ డిసిప్లైన్, దాన్నే మనకి ఆయుర్వేదంలో దీన్నే తీసుకుని దినచర్య అని డిఫైన్ చేశారనమాట. దినచర్య ఈ విధంగా ఉండాలి అని చెప్పి. ఆ దినచర్య మంచిగా ఉంటే ఏమవుతుంది? ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం పెరుగుతుంది, సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం పెరగలేదంటే ఆరోగ్యం రానట్టే లెక్క. సో పుణ్యకార్యాలు, పరోపకారం చేస్తే అంత్యకాలంలో కూడా అటువంటి సాత్విక భావనలే ఉంటాయి. కాబట్టి అంతేగాని జీవితాంతం రజోగుణంతో ఎప్పుడు ఒకరిని తిట్టుకుంటూ, లేదంటే ఈ డిస్క్రిమినేషన్, ఒకరినొకరు ఇలా రకరకాల బ్లేమ్ చేసుకుంటూ ఎప్పుడు ఇదే గోల. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక సమస్య గురించి ఆలోచించడం, ఇవన్నీ వద్దు. నిరంతరం కూడా అనన్య చింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎప్పుడు అన్య చింతన లేకుండా మనసు భగవంతుని మీద ఎవరైతే నిలబెడతారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను స్వయంగా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అది 100% కరెక్ట్, దాంట్లో డౌటే లేదు. సో కాబట్టి మనం అన్ని చింతన ఎందుకు? మనం అనవసరమైనటువంటి టెన్షన్ పెట్టుకోకర్లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. మనం చక్కగా చేసిన ప్రతి పనిలోనూ కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటూ వెళ్దాం. అందుకని వంట చేసినప్పుడు, తిన్నప్పుడు, పని చేసినప్పుడు నిరంతరం కూడా మేమైతే ప్రతి మొక్క, అక్కడ మొక్కలు పాతున్నా ప్రతి చెట్టును కూడా ఈ నారాయణ గాయత్రి చేసుకుంటూ పాతుకుంటారు. ఎందుకు అలా చేయడం? అప్పుడు కూడా భగవన్ నామస్మరణే. అక్కడ పాతేది చెట్టు అని కాదు, నీ మనసు భగవంతుని మీదకి వెళ్ళాలి. నువ్వు అది 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 ఏం పని చేసినప్పుడు కూడా ఆ పని యొక్క ఉద్దేశం ఏంటంటే మనసును భగవంతుని మీద తీసుకెళ్ళడము, అంతే. మనసును భగవంతుని మీద తీసుకెళ్ళడము, ఆ విధంగా చేయాలన్నమాట. అలా చేస్తే కనుక మెల్లగా సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైనా మంచి అలవాటు చేసుకోవాలంటే కొంచెం కష్టపడాలండి. చెడు మనం అలవాటు చేసుకోగలం, మా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ గా పాకిపోతుంది. వైరస్లు మనం ఏమన్నా అలవాటు చేసుకోవాలా? అక్కడ వైరస్లు పాకేస్తాయి అట్లా ఒకళ్ళనొకళ్ళు. కరోనా ఆగిందా? మనం ఎవరు ఆపుదామని ఆగదు అది. అలాగే చెడు కూడా అంతే, అగ్నిలా దహించేస్తుంది అనమాట అట్లా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 15వ శ్లోకం. ఇప్పుడు సత్వగుణం ఉన్న వాళ్ళు అంటే లాస్ట్ మినిట్ లో, అంటే చనిపోయే ముందు సత్వగుణం ఉంటే మంచి ఉత్తమ జన్మలు తీసుకుంటారు, ఉత్తమ గతి పొందుతారని చెప్పారు కదా. ఇప్పుడు రజోగుణం వాళ్ళు గురించి చెప్తున్నారు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగేషు జాయతే తదా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే. అదే విధంగా అంత్యకాలంలో రజోగుణం ప్రధానంగా ఉన్నటువంటి వారు
ఎక్కువగా కర్మలు చేసేటువంటి అవకాశం ఉన్న జన్మలు ఎత్తుతారు. అలాగే మరణ సమయంలో తామస ప్రవృత్తి కలిగినటువంటి వారు మరుజన్మలో మూఢుడు, అవివేకి, అజ్ఞాని గాను లేక అటువంటి లక్షణాలు కలిగినటువంటి జంతువులు గాను, పక్షులు గాను, ఈ పురుగులు గాను వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. సౌండ్ వినిపిస్తుంది, సౌండ్ వినిపించట్లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది. సో ఈ విధంగా అంటే అందరూ మ్యూట్ లో ఉంటే బాగానే ఉంటుంది, మ్యూట్ లో పెట్టాను. సో ఈ విధంగా మనకి అర్థం చేసుకోవాలన్నమాట. అంటే రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు, ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు కర్మలు ఎక్కువగా చేసేటువంటి జన్మలు తీసుకుంటారు. అదే తమో గుణం ఉన్నటువంటి వాళ్ళు మరుజన్మలో మూడులు, అవివేకులు, అజ్ఞానులు వంటి లక్షణాలతో ఆయన పుడతారు, లేదంటే జంతువులు గాను, పక్షువులు గాను పుడతారు. అటువంటి జంతువులు గాను, అది కూడా మళ్ళీ ఆ వైపు కూడా పుట్టరు. ఎటువంటి జంతువులు అటువంటి లక్షణాలు ఉన్నటువంటి జంతువులు, ఏ పందో ఇలాంటివి అనమాట. అంటే అదో జన్మలు, అధోగతి పాలైపోతుంటారు. పేడలో పురుగు ఇలా ఉంటాయి కదా, ఇలా అలా బద్దకు సోమరిపోతులు అక్కడ అలాగే ఉంటాయి చూడండి. ఇంత పురుగులు ఉంటాయి, దాంట్లో ఉంటాయి అట్లా. సో అంటే ఏంటి, వాడికి జన్మ పనిచేయదు, ఊరికి బద్దకస్తుడు అలా పడుకుంటూ ఉంటే, అలా పడుకుని అలాగా ఆ మొబైల్ ఫోన్లు చూస్తుంటే వీడికి జన్మ అనవసరం అని చెప్పి పేడలో పురుగుగా పుట్టిస్తాడు. అంతే అంతే. అందుకని చెప్పి అది అర్థం చేసుకోవాలి. సో సత్వగుణం ఎక్కువగా ఉంటే ఆ యొక్క మంచి జన్మలు, ఆ పుణ్యలోకాలు అన్నారు కదా. మరి ఇప్పుడు రజోగుణం, తమో గుణం ఎక్కువగా ఉంటే, ఎక్కువ ఉన్నప్పుడు మరణిస్తే మరణ చక్రంలో ఎక్కడ పడతారని చెప్పారు. కర్మలు తాము ఎక్కువగా కర్మలు చేసేటువంటి వారుగా పుడతారన్నారు కదా. అంటే ఎక్కువగా కర్మలు చేయడం అంటే ఏంటి, ఎక్కువగా కర్మలు చేసేటువంటి వారిలో పుడతా ఉంటారు, వర్కర్స్ గాను అట్లా, ఆ విధంగా అన్నమాట. ఇంకా తమో గుణం ఉన్నటువంటి వాళ్ళు మూఢయోనులు, మందబుద్ధులు. అలా మనం ఇక్కడ చూసుకోవాలి. లేదంటే క్రిమి కీటకాదులలోకి వెళ్ళిపోయామంటే మళ్ళీ కొన్ని వేల జన్మలు ఎత్తే గానీ మళ్ళీ మనిషి జన్మ రాదు. అందుకని ఈ మనిషి జన్మను వృధా చేసుకోకుండా చూసుకోవాలి. సరే చచ్చినప్పుడు చూద్దామని అనుకున్నారు కానీ పొరపాటున అది ఎప్పుడు చేస్తామో తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి మనకి ఇప్పటి నుంచి మనం ఈ రోజు లాస్ట్ రోజు అని బతకాలని చెప్తాను ఎప్పుడు అందరికీ కూడా. అందరూ అడుగుతున్న వాళ్ళు మాట, సైక్లింగ్ లో భయం లేకుండా అలా వచ్చారని అడవుల్లో అది అని చెప్పి. ఏ రోజైనా మనకి లాస్ట్ రోజు అని బతికితే ఎప్పుడు భయం ఉండదని చెప్పాను. భయం ఏముంటుంది మనకి, ఎప్పుడైనా లాస్ట్ రోజే ఎక్కడున్నా. ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉందని బట్టతల అయిన ఒక ఆయన వెళ్ళి తాడి చెట్టు కింద నిలబడ్డాడు. ఆ తాటికాయ నెత్తి మీద పడి వెంటనే చచ్చిపోయాడు. అంటే టైం అయిపోతే ఎప్పుడైనా పోతారనమాట. సో కాబట్టి మనం ప్లాన్ మనం ఎన్ని వేసినా కానీ మన ఆయుష్ ముడితే మనం పోవాల్సిందే. సో మన ప్లాన్లు ఏం పని చేయదు. కాబట్టి మన ప్లాన్లన్నీ ఎక్కడ ఉండాలి, లోక సంగ్రహార్థం ఉండాలి. అంటే లోకం కోసం మనం ప్లాన్లు వేసుకుంటూ ఉండాలి. అంటే లోకం కోసం మనం ఏం చేద్దాం, ఇలా ఎప్పుడు నిరంతరం ఆలోచించాలన్నమాట. అదే ఇది కూడా అడుగుతుంటారు అనమాట. ఇది ఎప్పుడు ఇలా ఇవన్నిటిలోకి దిగిపోయి మిగిలిన అన్ని ఏమైనా శాశ్వతం ఏంటి, వాటి గురించి ఆలోచించడం, లోకం కోసం ఆలోచించడమే. ఈ లోకం అంతా పరమాత్మ, లోకం కోసం ఆలోచించుకుంటే వెళ్ళిపోతే మన కోసం మనం ఆలోచించుకునే మనమే ఉంటాం. ఇంకా మనం అంటేనే ఆత్మస్వరూపం అని. ఈ శరీరం గురించి ఆలోచిస్తే మన కోసం ఆలోచించంట. అది కాదు, అన్ని శరీరాలు మనవే, ఈ లోకమంతా మనదే, ఒకే కుటుంబం. అంటే అంతా ఆత్మస్వరూపం నిండే ఉన్నది అనేది మనకి భగవద్గీతని తెలుసుకోవాలన్నమాట. అందుకని చిన్నప్పటి నుంచి భగవద్గీత చదువుకోవడం వల్ల మనకి ఆత్మతత్వం వస్తుంది, నిర్మలత్వం వస్తుంది, సత్వగుణం వస్తుంది, యూనియన్ అంటే ఒకే, ఇది కుటుంబాన్ని, ఈ విషయమంతా నా కుటుంబం అనేటువంటి అవగాహన, ఆ నిజమైనటువంటి యః పశ్యతి స పశ్యతి, యథార్థంగా మనం అన్నిటినీ చూడగలుగుతాం అన్నమాట. 16వ శ్లోకం రేపు చదువుకుందాం. ఓం
తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ అదచతుర్దశోऽధ్యాయः. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధూ చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. సర్వం కూడా పరమాత్మ స్వరూపంగా భావించి వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ధ్యానం. శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. ఓం తత్సత్. స్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈశ్వర ప్రణామం.